आदाब नाजरीन, सैयारा न्यूज टीवी में आपका खैर मकदम है। मैं आपका दोस्त सैयद अफरोज। आइए देखते हैं कुछ खबरें। तेलंगाना रियासती बीजेपी के सदर किशन रेड्डी जो बाटा सिंगाराम में जेर तामीर डबल बेडरूम मकानात का मुआयना करने के लिए शमशाबाद से एक बड़ी रैली के लिए रवाना हो रहे थे। इन्हें पुलिस ने तुकुगुड़ा में रोक दिया। इस दौरान जी किशन रेड्डी और रुकन असम्बली रघुनंदन राव दीगर कारकुन सड़क पर बैठ गए। पुलिस और कारकुनों के दरमियान हाथापाई हुई। बीजेपी के रियासती सदर मरकजी वजीर जी किशन रेड्डी को पुलिस ने ज़बरदस्ती गिरफ्तार करके ले गए। इस मौके पर बीजेपी के सदर किशन रेड्डी ने कहा कि कल्वाकुंटला खानदान के साथ जंग शुरू हो गई है। वो बाटा सिंगाराम में डबल बेडरूम मकानात का मुआयना करने जा रहे थे जब पुलिस ने इन्हें ये कहते हुए रोका कि इन्हें इजाज़त नहीं है। इस मौके पर मीडिया से बात करते हुए इन्होंने वाजे किया कि बीजेपी ने सीएम केसीआर ने जंग शुरू कर दी है। बीजेपी ही इस जंग को खत्म करेगी। మంత్రి రెడ్డి తీసుకుపోతారు సార్ ఒక్కరిని చేసి మేమంతా గౌరవ శాసనసభ్యులం సార్ ఏడికి పోతాం సార్ మా సార్తో పాటు మేము ఉంటాం సార్ మా సార్తో పాటు మేము ఉంటాం రెస్పెక్ట్ లో చిన్నది చేసింది నేను కేంద్ర సార్ తమరు కోసం మీకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ నాకు కూడా ఉంది తమరు కోసం కాదు ఒక కేంద్ర మంత్రి భారతదేశ కేంద్ర మంత్రి పర్మిషన్ దేనికన్నా రోడ్ మీద కూడా పర్మిషన్ వాళ్ళది ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు మధ్యన ఆగిపోయి ప్రజలకు నోచుకోకుండా ఏవైతే మరి నిర్వీర్యంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా తొందరగానే పూర్తి చేసి ప్రజలకు అందించాలన్నటువంటి ఆకాంక్షతో ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో మరి ఏదైతే ఆ యొక్క మధ్య నిలిచిపోయినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ సందర్శన కోసం వెళ్తూ ఉంటే మరి ఈ యొక్క ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరంగానే వారిని అక్రమంగా అకారణంగా వారిని రోడ్డు మధ్యలో అరెస్ట్ చేయడం అనేది ఏదైతుందో ఇది అమానుషమైనటువంటిది. ఇది పోలీస్ జులుంకు ఈ యొక్క ప్రభుత్వం నిరంకుశ పాలనకి ఇది అర్థం పడుతున్నదిగా నేను భావిస్తున్నాను. భారత్ మాతాకి కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. तो जैसा कि आपने देखा नाजरीन, क्या हो रहा है देश और दुनिया में। इसी तरह के लेटेस्ट न्यूज़ देखने के लिए हमारे चैनल को लाइक करिए, शेयर करिए, सब्सक्राइब करिए और हमें दीजिए इजाज़त।